హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పిజ్జా ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా తీసుకోవాలి. 1 కప్ మైదా, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ షుగర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో పిండి అనేది మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత 1 కప్ కర్డ్ అండ్ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మనం పిండి అనేది కలుపుకోవాలన్నమాట. మనకి లైక్ చపాతీ పిండిలాగా మరీ అంత గట్టిగా కాదు, కొంచెం మెత్తగా వచ్చేలాగా మనం ముద్దలా కలుపుకోవాలన్నమాట. సో పిండి మొత్తం కలుపుకోవాలి బాగా. పిండి కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అలా పక్కకు వదిలేసేయండి. దాని తర్వాత చూస్తున్నారు కదా, మనకి పిండి ఉబ్బింది కదా. సో దాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కలిసేలాగా మనం ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగుంటుంది పిండి. ఎక్కువ మిక్స్ చేయాలి. మినిమం 3 to 4 మినిట్స్ అన్న మనం బాగా మిక్స్ చేయాలి. దాని తర్వాత పిండి నాకు 2 బేసెస్ కింద సపరేట్ అయిందనమాట. సో 2 కింద తీసుకున్న తర్వాత దాన్ని చపాతీలాగా చేసుకోవాలి. మరీ పల్చగా కాదు, కొంచెం థిక్నెస్ ఉండేలానే చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, అలానే చపాతీలాగా మనం తీసుకునే ప్లేట్ సైజ్ బట్టి, నేను ఇక్కడ ప్లేట్లో చేస్తున్నాను. సో ప్లేట్ సైజ్ బట్టి థిక్నెస్ చూసుకొని చేసుకోవాలి. సో మనం ఏ ప్లేట్లో చేస్తున్నామో ఆ ప్లేట్కి బటర్ ఆర్ ఆయిల్ ఏదన్నా అప్లై చేయొచ్చు. నేను బటర్ అప్లై చేస్తున్నాను. సో బటర్ మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బేస్ కూడా పెట్టేసి మొత్తం ఫింగర్తో నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో అలానే కార్నర్స్ మొత్తం కూడా ప్రెస్ చేయాలి. మొత్తం కార్నర్స్ అంతా కూడా ఫింగర్స్తో ప్రెస్ చేసిన తర్వాత స్పోర్క్ తీసుకొని మొత్తం అన్ని హోల్స్ పెట్టుకోవాలి. సో ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బేస్ అనేది పొంగకుండా ఉంటుందన్నమాట. హోల్స్ పెట్టేసుకున్న తర్వాత మనకి చూస్తున్నారు కదా అలా ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. లోపు మనం చికెన్ ఫ్రై చేసేసుకుందాం. బోన్లెస్ చికెన్ చిన్న పీసెస్గా తీసుకోవాలి. సో దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఆర్ ఇక్కడ మీరు చికెన్ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, పెప్పర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్ తగ్గట్టుగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. సో చికెన్ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఒక 15 మినిట్స్ అలా పక్కకు పెట్టేసి వదిలేసేయాలి. 15 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ప్యాన్ తీసుకుని ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ 15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, సో దాన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మనం ఆయిల్లోకి యాడ్ చేసేసి షాలు ఫ్రై చేసుకోవాలి. సో చికెన్ అంతా కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటే మనకి పిజ్జాలోకి భలే ఉంటుంది టేస్ట్. సో చూస్తున్నారు కదా, అలా ఫ్రై అవుతుంది. సో మనకి ఫ్రై అయితే అయిపోయింది. షాలు ఫ్రై అయితే అయిపోయింది. చికెన్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సాస్ తయారు చేసుకుందాం, వైట్ సాస్. సో దానికోసం ఇక్కడ నేను బటర్ తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ నెయ్యి తీసుకోవచ్చు ఆర్ వెన్న కూడా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి యాడ్ చేసి మొత్తం అంతా కూడా లో ఫ్లేమ్లో చేయాలి, లేకపోతే మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. సో లో ఫ్లేమ్లో థిక్ అయ్యే వరకు కలుపుకుంటూ థిక్ అవుతున్నప్పుడు 1 కప్ మిల్క్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుంది. సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్ అవ్వకుండా క్రీమీగా అయ్యేదాకా మనం మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఒక్కసారి క్రీమీగా అయింది అన్నట్టు మనకు తెలిస్తే దాంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 to 4 మినిట్స్ కుక్ అవనిస్తే క్రీమీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ క్రీమీ స్ట్రక్చర్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకున్న పిజ్జా బేస్ తీసుకొని దాంట్లోకి పిజ్జా సాస్, దీన్ని కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను. మీకు కావాలి అంటే వీడియో పెడతాను, మీకు కమెంట్ చేసేయండి. సో పిజ్జా సాస్ యాడ్ చేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేయాలి.
పిజ్జా సాస్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసి అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న వైట్ సాస్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేయాలి. మొత్తం అప్లై చేసిన తర్వాత ఆనియన్స్ కూడా మీరు ప్లేస్ చేసేసుకోవాలి. ఆనియన్స్ నేను ఇక్కడ చికెన్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి ఆనియన్ అండ్ క్యాప్సికమ్ మాత్రమే యూజ్ చేశాను. మీరు వెజ్ చేసుకుంటే మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటా, కార్న్, మీకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆనియన్, క్యాప్సికమ్ అండ్ చికెన్ యూజ్ చేశాను. అండ్ అవన్నీ పెట్టేసుకున్న తర్వాత పైన అలా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. అండ్ అలానే వైట్ సాస్ కూడా ఉంటే దాన్ని కూడా యాడ్ చేశాను పైన. సో ఫైనల్గా ఆయిల్ని కార్నర్స్ యాడ్ చేయాలి. కుకింగ్ ఆయిల్ని మనం కార్నర్స్ లైట్గా అలా అప్లై చేయాలి. సో అది అప్లై చేసిన తర్వాత ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి మనం ఈ పిజ్జా ప్లేట్ పెట్టేసి ఒక 20 to 30 minutes కుక్ అవనిస్తే సరిపోతుంది. చెక్ చేసుకుంటూ చూసుకుంటే సరిపోతుంది, మనకి ఈజీగా బేక్ అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది గైస్, డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం పేషెన్స్, ఇంట్రెస్ట్ పెట్టి మనం పిజ్జా ఇంట్లోనే చేసుకుంటాం, బయట పిజ్జాస్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి, మీరే డెఫినెట్గా కమెంట్ చేస్తారు నాకు చాలా బాగా వచ్చిందని. నేను ఇది ఫస్ట్ టైం చేయడం, బట్ నాకైతే చాలా నచ్చింది. సో గైస్, అంతే ఈ వీడియోకి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కమెంట్ చేసేయండి.